నమస్తే, వెల్కమ్ టు లియో న్యూస్. తిరుమల తిరుపతి లడ్డు కల్తీ అంశం వైసీపీ మనుగడకే కష్టమైన నేపథ్యంలో మరి వైసీపీ అయితే దిద్దుబాటు చర్యలకు ప్రారంభమైనట్టు తెలుస్తోంది. ప్రజలను ఎలాగైనా దీని నుంచి డైవర్ట్ చేసేందుకు ఎమోషనల్లీ వాళ్ళను నమ్మించేందుకు ట్రై చేస్తున్నట్టే ఈరోజు పరిస్థితి అయితే మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు అంటే భూమన కరుణాకర్ రెడ్డి అని ఎవరైతే ఉన్నారో అప్పట్లో టీటీడీ చైర్మన్గా ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు మరి పుష్కరిణికిలో స్నానం చేసి మరి అఖిలాండ ముందు కర్పూరం వెలిగించి ప్రమాణ స్వీకారం చేస్తాను అని చెప్పి అలాగే చేశారు. మరి కొత్త డ్రామాలు ఎందుకోసం, మరి ఆల్రెడీ జరగాల్సిన నష్టం ఎలాగూ జరిగిపోయింది. మరి ఇప్పుడు చేస్తున్నటువంటి వైసీపీ ఈ డ్రామాలను ప్రజలు ఎంతవరకు నమ్మే అవకాశం ఉంది? ఇలాంటి విషయాలన్నీ చర్చిద్దాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, ఎప్పుడైతే ఈ కల్తీ లడ్డు అంశం బయటకు వచ్చిందో వైవి సుబ్బారెడ్డి ప్రమాణం చేస్తాను అని చెప్పి సవాల్ విసిరారు. మరి ఆయన ప్రమాణ సంగతి అటు నుంచితే ఎంక్వైరీ స్టార్ట్ అవ్వగానే విజిలెన్స్ ఎంక్వైరీ ఏంటి, ఇది టీటీడీ స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థ అని చెప్పి మాట్లాడటం, మరి సుప్రీంకోర్టులోనేమో ఇంకో కేసు వేయటం, నా మీద విచారణ వద్దని చెప్పడం, ఇవన్నీ ఆయన డ్రామాలు చూసాం. మరి ఈ రోజు ఇస్తే కరుణాకర్ రెడ్డి ఒక కొత్త డ్రామాకైతే తెరలేపారని అనుకోవచ్చు. ఎందుకంటే ఆయన ఈరోజు మరి తిరుపతి వెళ్ళి కర్పూరం వెలిగించి ప్రమాణం చేశారు. సో మరి వైసీపీ కొత్త నాటకాలను ప్రజలు ఎంతవరకు నమ్మే అవకాశం ఉంటుందంటారు? ఓవరాల్గా వైసీపీ చేస్తున్నటువంటి సరికొత్త డ్రామా గురించి మీరేం చెప్తారు? ఏమని ప్రమాణం చేశాడు? ఎవరి దగ్గర ప్రమాణం చేశాడు? ఇప్పుడు అదే రాయి దగ్గర ప్రమాణం చేశాడా? అక్కడ ఉన్నది అసలు విగ్రహమే కాదు రాయి అన్నాడు. మూల విరాట్టుని ఇదే కరుణాకర్ రెడ్డి గతంలో అన్న మాటలు ఒక నాస్తికుడి ప్రమాణానికి విలువే ఉంటుంది. అంటే ఇవాళ అతను ఏంటి ప్రమాణం చేశానని ఎవరిని నమ్మించటానికి, ఈ ప్రమాణం ద్వారా అతను సాధించేదేముంది, తెలియజేసేదేముంది? ఇప్పుడు ప్రమాణం చేసిన దాంట్లో కూడా ఒక డ్రామా కనపడుతుంది. ఇదంతా జగన్ నాటకంలో భాగంగానే దీన్ని చూడాలి తప్ప కరుణాకర్ రెడ్డి నాటకం ఏముంది? అతను ఒక పాత్రధారి, సూత్రధారులు వీళ్ళందరినీ ఆడిచ్చేవాడు. బెంగళూరులో ఉన్నాడు కదా, వెళ్ళిపోయాడు. బెంగళూరు వెళ్ళిపోయి అక్కడ ఏ బొమ్మ లాగితే ఆ బొమ్మ ముందుకు వస్తుంది, ఆ బొమ్మ మాట్లాడుద్ది. ఇప్పుడు ఇవాళ భూమన కరుణాకర్ రెడ్డి చేసిన ప్రమాణం ఏమని? నిజంగా నువ్వు ప్రమాణం చేయగలవా? నీ హయాంలో మరి 2000 కోట్లు ఇంజనీరింగ్ వర్కులు స్కామ్ జరగలేదని ప్రమాణం చేస్తాడా? బడ్జెట్లో 1% నీ కొడుకు డిప్యూటీ మేయర్గా ఉన్న తిరుపతి కార్పొరేషన్కి కేటాయించలేదు అని ప్రమాణం చేస్తాడా? ఎన్నికలకు ముందు 100 కోట్లు పారిశుధ్య పనులకు నేను కేటాయించలేదు అని ప్రమాణం చేస్తాడా? టీటీడీ ఉద్యోగులకు ఇచ్చిన ఇళ్ల స్థలాల దగ్గర 5 ఎకరాలు మేము ఎత్తలేదు అని ప్రమాణం చేస్తాడా? ఇప్పుడు ఆయన ప్రమాణాలు చేయాల్సినవి చాలా ఉన్నాయి. అంటే ఇవన్నీ కాదు సార్, ఇవన్నీ నేను చేయలేదు, అలా ఇవన్నీ కాకుండా కల్తీ నేను చేయలేదు, మేము ఇచ్చిన కాంట్రాక్ట్ వాళ్ళు చేశారేమో, నాకు సంబంధం లేదు, నేనైతే వెళ్ళి కలపలేదని చేసి ఉండొచ్చు. మేబీ కలిపేది నువ్వు కాదు కదా. ఇవాళ అపచారం జరిగింది, మహాపరాధం జరిగింది, మొత్తం దేశమంతా గగ్గులు పెడుతోంది. కోట్లాది భక్తుల మనోభావాలను మీరు దెబ్బతీశారు. ఏది? లడ్డూ ప్రసాదంలో కల్తీ. 310 ఏళ్ల చరిత్రమ్మ లడ్డూ ప్రసాదం. అదొక పవిత్ర ప్రసాదంగా తీసుకుంటారు, దానిలో స్వామిని చూస్తారు. అదేంటి? అది కేవలం ప్రసాదమే కాదు, స్వామివారి ప్రతిమగా చూస్తాం. నీ ఇంట్లో దేవుడు గుట్లో దాన్ని పెడతావు, దండం పెట్టుకుంటావు, ఆ తర్వాతే పలహారంగా తీసుకుంటాం. అలాంటి లడ్డూలో మీరు కల్తీకి పాల్పడ్డారంటే ఇక అది పరాకాష్ట అన్నమాట. ఇవాళ ఈ ప్రమాణాల ద్వారా ఎవరిని నమ్మించాలని భక్తుల నమ్మకాన్ని వీళ్ళు కోల్పోయారు. ఇప్పుడు మీరు నెయ్యిలో కక్కుర్తి పడటం అంటే ఎందుకు నిబంధనలు మార్చారు? ఇప్పుడు సుబ్బారెడ్డి హయాంలో గత ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవోలో నిబంధనలు మీరు ఎందుకు సడలించారు? 800 కిలోమీటర్ల లోబడి డైరీలలో నెయ్యి కొనాలి. మరి నువ్వేం చేశావు? 1500 కిలోమీటర్ల ఆవల కూడా నెయ్యి కొనొచ్చు అని నిబంధన ఎందుకు చేర్చావు? అక్కడే తెలుస్తుంది కదా మీ డొల్లతనం. మీరెక్కడో దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి ముస్లిం డైరెక్టర్లుగా ఉన్నటువంటి కంపెనీల నుంచి మీరు నెయ్యి కొనడం ఏంటి? ఇప్పుడు హలాల్ సర్టిఫికేట్ ఉన్న కంపెనీ దగ్గర వీళ్ళు నెయ్యి కొనడం ఏంటి? అల్ఫా అనేది ఢిల్లీలో అది హలాల్ సర్టిఫికేట్ ఉందంటున్నారు. ఈ కల్తీ అనేది ఇది విదేశాల్లో జరిగిన కల్తీ. అక్కడి నుంచి మీరు 320 రూపాయలకి తెచ్చుకున్న దీంట్లో, ఇప్పుడు 320 రూపాయలకి నీకు ఆవు నెయ్యి ఎక్కడి నుంచి వస్తుంది? ఎవరిస్తారు? ఆ మాత్రం బుద్ధి జ్ఞానం లేదా అని ముఖ్యమంత్రి చంద్రబాబు ఫైర్ అయ్యారన్నమాట. ఇప్పుడు గతంలో నందిని
కర్ణాటక ఫెడరేషన్ నెయ్యి ఎందుకు మార్చారు? కర్ణాటక ఫెడరేషన్ నెయ్యి మేము మార్చలేదు అని ప్రమాణం చేశాడా? ఇతను చేయాల్సిన ప్రమాణం ఏంటి? నేను నాస్తికుణ్ణి కాదు, ఈ దేవుణ్ణి నేను నమ్ముతున్నాను అని ప్రమాణం చేశాడా? నిన్నగాక మొన్న నీ కూతురు పెళ్ళి ఏ మత పద్ధతుల్లో చేశావు? ఇదే భూమన కరుణాకర్ రెడ్డి ఈరోజు కర్పూరం చేతిలో పెట్టుకుని ఆ పుష్కరిణి దగ్గర మరి స్నానం చేసి అఖండ నీరాజనం దగ్గర మాట్లాడుతూ ప్రమాణం చేశాడు కదా. ఇది ప్రమాణం చేశాడా? నా కూతురి పెళ్ళి నేను హైందవ పద్ధతిలో హైందవ సంప్రదాయంలో చేశాను, తిరుమల తిరుపతి దేవస్థానం జగద్రక్షక నీ మీద ఆన అని చెప్పాడా? నీకు అసలు ఎలా ఉంది ఆ హక్కు? కలియుగ వైకుంఠం, కోట్లాది హిందువుల ఆరాధ్య దైవం, ఆ ట్రస్ట్ బోర్డు చైర్మన్గా పనిచేసే అర్హత నీకు ఎక్కడిది? పుష్కరిణి దగ్గరికి వెళ్ళి ప్రమాణం కాదమ్మా, ఆయన చేయాల్సింది చర్చి దగ్గర ప్రమాణం చేయాలి. ఆయన ఆర్పాల్సింది మన కర్పూరం కాదు, ఆయన ఆర్పాల్సింది చర్చిలో కొవ్వొత్తులు ఆర్పాలి. ఏది? ఇదే ప్రమాణం భూమన కరుణాకర్ రెడ్డి అక్కడున్న చర్చి దగ్గరికి వెళ్ళి చేస్తే నమ్మేవాళ్ళు, కనీసం ఆ క్రైస్తవులన్నా నమ్మేవాళ్ళు. హిందువుల నమ్మకాన్ని వీళ్ళు కోల్పోయారు. ఇవాళ ఇతని పదవి ఒక బూటకం, కేవలం కమిషన్ల కోసం తిరుమల తిరుపతి దేవస్థానాన్ని కొల్లగొట్టడం కోసమే వీళ్ళిద్దరినీ అడ్డం పెట్టుకొని ధర్మారెడ్డిని అక్కడి నుంచి తెచ్చుకొని నలుగురు కలిసి నాలుగేపులా తిరుమల తిరుపతిని దోచేశారు. అన్ని వేళ్ళు నలుగురు వైపే ఎందుకు చూపబడుతున్నాయి? జగన్మోహన్ రెడ్డి, సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, ధర్మారెడ్డి. ఇక మీ సామాజిక వర్గం తప్ప ఇంకే సామాజిక వర్గం లేదా రాష్ట్రంలో? మీరేనా ఇక అన్ని పదవులు? ఇప్పుడు 24 మందికి సభ్యులను ఎందుకు పెంచాలని చూసావు? 52 మంది ప్రత్యేక ఆహ్వానితులను ఎందుకు పెట్టావు? 50 మంది సభ్యులతో టీటీడీ బోర్డు వేయాలని చూస్తే కదా హైకోర్టు అక్షింతలు వేసింది. ఇప్పుడు ఇవాళ భూమన కరుణాకర్ రెడ్డి, మేము మా జగన్మోహన్ రెడ్డి, మా సుబ్బారెడ్డి, మేము నేర చరిత్రలకు టీటీడీ బోర్డులో సభ్యత్వం ఇవ్వలేదు అని ప్రమాణం చేశాడా? లేదు. చేయాల్సిన ప్రమాణం అది. అన్యమత ప్రచారం మా పీరియడ్లో తిరుపతిలో జరగలేదు అని ప్రచారం చేశాడా? సిలువ గుర్తులు మేము ఎక్కడా యాంచలేదు, మా దగ్గర పనిచేసే టీటీడీ ఉద్యోగులు మరి చర్చిల్లోకి వెళ్ళి ప్రార్థనలు చేయలేదు అని ప్రమాణం చేశాడా? ఇప్పుడు ఇవాళ కరుణాకర్ రెడ్డి ప్రమాణం ఏంటి చేయాల్సింది? తనేదో ఒక డ్రామా ఆడి ఏదో రకంగా జగన్మోహన్ రెడ్డికి పోయినటువంటి ఆ నమ్మకాన్ని, సన్నగిల్లినటువంటి విశ్వాసాన్ని మళ్ళీ పెంచే ప్రయత్నమే తప్ప ఇవాళ దొంగలు వాళ్ళు వాళ్ళ యొక్క నిందితులు చేసే ప్రమాణాలకు విలువ ఎక్కడ? ఇప్పుడు ప్రజలందరూ కూడా భక్తిని నమ్మినట్టే ప్రమాణాలు కూడా నమ్ముతూ ఉంటారు. అంటే ఎమోషనల్లీ వాళ్ళని నమ్మించేందుకు చేసే ప్రయత్నం అనుకోవచ్చా? అలాగే మనం చూసాం కదా గతంలో ఆయన ఎలక్షన్స్కి ముందు కూడా బాబాయ్ హత్య కేసుని ఆ జాలితో ప్రజల జాలి తీసుకొని ఆయన గెలిచిన సందర్భం కూడా మనం చూసాం. అదే ఇప్పుడు కూడా వాడుతున్నారు అనుకోవచ్చా? ప్రజలను ఎమోషనల్లీ బ్లాక్మెయిల్ చేసి ఎమోషనల్గా నమ్మించడం కోసం ఈ ప్రయత్నం అనుకోవచ్చా? ఇవాళ జనంకి అర్థమైపోయింది. ఏది నువ్వు ఎవరినైనా ఎన్ని మాటలు నువ్వు నమ్మించుతావు? ఒకసారి నమ్ముతారు, 2 సార్లు నమ్ముతారు. ఇప్పుడు వాళ్ళు నిజం చెప్పినా నమ్మే పరిస్థితి లేదన్నమాట. ఎందుకంటే అంతగా వీళ్ళతో విసిగిపోయారు, ఈ ఎమోషనల్ బ్లాక్మెయిల్తో అంతగా విసిగిపోయారు. అప్పుడు మనం చూసాం జగన్మోహన్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి హెలికాప్టర్లో దుర్మరణం చెందితే ఆయనది హత్య అన్నారు. ఏది ఆ రోజు ఆయన సింపతి సానుభూతి కోసం ఏ విధమైన నాటకాలు ఆడాడు? అసలు సోనియా గాంధీయే చంపించింది అన్నాడు. ఇప్పుడు వాళ్ళ చెల్లి షర్మిల ఏ పార్టీలో ఉంది? రాహుల్ అన్న అంటోంది. రాహుల్ అదే షర్మిలను సొంత చెల్లి కన్నా ఎక్కువగా చూస్తున్నాడు. అంటే రాజశేఖర్ రెడ్డి హత్య సోనియా చంపించిందని, లేకపోతే రిలయన్స్ చంపించిందన్నారు ముఖేష్ అంబానీ. మరి ముఖేష్ అంబానీ మనిషికి జగన్మోహన్ రెడ్డి టికెట్ ఇచ్చాడు కదా, పరిమళ నత్వానికి రాజ్యసభ ఇచ్చాడు కదా. అంటే వీళ్ళు కేవలం రాజకీయ లబ్ధి కోసం ఈ ఎమోషనల్ బ్లాక్మెయిల్ ప్రజలకు అలవాటు అయిపోయింది. ఇవాళ ఈ ఎమోషనల్ బ్లాక్మెయిల్కి ఎవరు లొంగేవాళ్ళు లేరన్నమాట. జగన్మోహనుడు ఏమన్నాడు? రక్తం కక్కుని చస్తారు అన్నాడు. కరుణాకర్ రెడ్డి నిన్న మాట్లాడుతూ స్వామివారి సంపద ఎవరు దోచేసినా, ఎవరు ఈ విధమైన మహాపరాధాలకు పాల్పడినా రక్తం కక్కుని చస్తారన్నారు. చూద్దాం, ఏది భగవంతుడు అవన్నీ జరుగుతూనే ఉన్నాయి కదా. ఎవరన్నా ఊహించారా రాజశేఖర్ రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో అట్లా ముక్క చెక్కలు అవుతాడని? అందరూ ఏమంటారు? ఆయన ఏదో 7 కొండలు
2 కొండలు చేయాలనుకున్నాడు, అందుకే ఆయనకు ఆ శిక్ష పడిందని అనేవాళ్ళు కూడా ఉంటారు. ఇప్పుడు ఇవాళ చేసిన పాపం ఊరకే పోదు, తరిమి తరిమి కొడుతుందన్నమాట. భగవంతుడు అన్నీ చూస్తుంటాడు. నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా అన్నాడు, ఏమని, అందరి అకౌంట్లు సెటిల్ చేసేది స్వామివారే అన్నాడు. అర్థం కాల, అందరి అకౌంట్లు సెటిల్ చేసేది స్వామివారే అంటే జగన్మోహన్ రెడ్డి అకౌంట్ సెటిల్ చేసేది భూమన కరుణాకర్ రెడ్డి, ఈ వైవి సుబ్బారెడ్డి అకౌంట్లు. ధర్మారెడ్డికి కూడా శిక్ష పడిందన్నారు. ఆయన కొడుకు ఏదో చనిపోయాడు, ఆయన చేసినటువంటి దీన్ని రక్తం కక్కుని చేస్తారు అంటే ఇంకెంతమంది రక్తం కక్కుని చావాలా? ఇంతకన్నా శిక్షలు ఏం జరగాల? ఇప్పుడు ఇవాళ సర్వనాశనం అయిపోతామంటాడు ఎవరు, భూమన కరుణాకర్ రెడ్డి. ఇంతకన్నా సర్వనాశనం ఏం కావాలరా మగడా అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు 154 సీట్ల నుంచి 11 సీట్లకు నాశనం చాలదా? ఇంకా ఇంతకన్నా నాశనం కావాలా? భూమన కరుణాకర్ రెడ్డి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచాడమ్మా. ఒకసారి బై ఎలక్షన్, ఒకసారి 700 ఓట్లతో బయటపడ్డాడు. ఇవాళ 2 సార్లు ఏమో ఓడిపోయాడు. ఇవాళ కొడుకు ఓడిపోయాడు. నీ సొంత కొడుకు భూమన అభినవ్ రెడ్డి ప్రమాణం చేసినప్పుడు పక్కన ఉన్నాడు. ఎంపీ గురుమూర్తి అతను కూడా పక్కన పెట్టుకుని ప్రమాణం చేశాడు. ఇవాళ ఏమైంది నీ కొడుకు పరిస్థితి? 60,000 ఓట్లతో ఓడిపోయాడు. అరణి శ్రీనివాసులో ఎవరో జనసేన గెలిచాడు. 60,000 ఓట్లతో తిరుపతి ప్రజలు నిన్ను తిరస్కరించారంటే అంతకన్నా నాశనం ఏం కావాలి? ఇంకా నువ్వు సర్వనాశనం ఇంకేమవుతానని ప్రమాణం చేస్తున్నావు. రక్తం కక్కుని చచ్చేవాళ్ళు చనిపోతారు, అది ఈయన చెప్పాల్సిన అవసరం లేదు. భగవంతుడు నిర్ణయిస్తాడు. సర్వనాశనం భగవంతుడు ఎవరిని చెయ్యడు, మనం సర్వనాశనం అవుతాం. మన పనుల ద్వారా మనమే సర్వనాశనం అవుతాం అన్నమాట. ఈ నటన, ఈ ఎమోషనల్ బ్లాక్మెయిల్, వీటికి కాలం చెల్లింది. ప్రజలు చీత్కరించుకుంటున్నారు. ఇవాళ మొత్తం దేశం మొత్తం దిష్టి బొమ్మలు తగలేస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి ఒక రాష్ట్రం కాదు, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక, తమిళనాడు అన్ని చోట్ల రోడ్ల మీద ఎంతగా హిందువుల హృదయాలను గాయపరిచారు. మీ కమిషన్ల కక్కుర్తి కోసమా? సుబ్రహ్మణ్య స్వామితో పిల్లేపిస్తాడు, ఐవైఆర్ కృష్ణారావుతో మాట్లాడిస్తాడు, సుబ్బారెడ్డి వెళ్ళి సుప్రీంకోర్టులో ఒక పిల్లేస్తాడు, హైకోర్టులో ఇంకో పిల్లేస్తాడు. జగన్మోహన్ రెడ్డి ఏమో బెంగళూరు వెళ్ళిపోతాడు. భూమన కరుణాకర్ రెడ్డి ఏమో పుష్కరిణి దగ్గర స్నానం చేసి వచ్చి తడిగుడ్డలతో ప్రమాణం అంటాడు. ఇవన్నీ జనం నమ్మే పరిస్థితి లేదు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.